దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చదువుకుందాం. సీమోను 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 ఇదిగో ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు పేతురు గారితో చెప్తున్నాడు. సీమోను సీమోను, నీకో విషయం తెలుసా? సాతాను ఎవరు? అపవాది, మహాఘట సర్పం అంట వచ్చి మిమ్మల్ని అందరినీ గోధుమలు జల్లించినట్లు జల్లిస్తానని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి అడుక్కున్నాడట. ఏం చేస్తాడు? అడుక్కొని, వీడికి విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటున్నావు, నీ శిష్యులు చాలా ఘనులు గొప్పవారని అనుకుంటున్నావు, కానీ ఒక్క ఛాన్స్, ఎలక్షన్ ఛాన్స్ కాదు, ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి చూడు. గోధుమలు జల్లించినట్లు ఒక్కొక్కరిని జల్లిస్తే చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోతాడు. ఏం గొప్ప శిష్యులు అనుకుంటున్నావా? చేపలను పట్టుకున్న వాళ్ళని పట్టుకొని వచ్చి ఎంబీబీఎస్ చదివాడా లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అనుకున్నావా? సాధారణమైన జాలర్లు, చదువు లేని వారు, విద్య లేని వారు ఏర్పరచుకున్నావు 12 మందిని. ఒక్క ఛాన్స్, ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ మిస్టర్ జీసస్, ఐ విల్ షో వాట్ ఐ యామ్. నేను చూపిస్తా నేనేంటో. గోధుమలు జల్లించినట్లు జల్లిస్తా ఒక్కొక్కడిని. జల్లించనా? విశ్వాసము లేదు, పేతురు లేదు, యోహాను లేదు, యాకోబు లేదు. ఒక్కడంటే ఒక్కడు నీ చుట్టుపక్కల కనిపిస్తే అప్పుడు చెప్పు, ప్రభువా నా శిష్యులను ఏర్పరచుకున్నానని. వీళ్ళ నీ శిష్యులు? ఒక్క ఛాన్స్ ఇవ్వా? ఒక్క ఛాన్స్. వాడు పని ఏంటనుకున్నారు? ఒక్క ఛాన్స్, ప్లీజ్, వన్ ఛాన్స్. ఈవిడ ఉపవాస ప్రార్థనలు చేస్తుందా? ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఈవిడ సంగతి ఏంటో తెలియజేస్తాను. స్తోత్రం స్తోత్రం. ఒక్క ఛాన్స్. బట్టలు ఉతికినట్లు ఉతికితే అమ్మో యేసయ్యా నాకు వద్దు అని చెప్పి విశ్వాసం లేదు, వంకాయ లేదు. హల్లెలూయా, బతుకుంటే ఏదైనా చేసుకుంటాను. ఎంత కష్టపడిపోయి దేవుని వెంబడించాల్సిన అవసరం నాకేముందని పారిపోతారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు సీమోనుతో, సీమోను, వీళ్ళందరి సంగతి నాకు తెలియదు, నేనైతే నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఎవరి దగ్గర వేడుకున్నాడు? తండ్రి యొద్ద వేడుకున్నాడు. ప్రభువా, సాతాను వచ్చాడు, నాకు తెలుసు. వీళ్ళందరి విశ్వాసాన్ని గోధుమలు జల్లించినట్లు జల్లిస్తే వీళ్ళందరూ పారిపోతారని నాకు తెలుసాడు. మహాబలవంతుడు. వీళ్ళు సామాన్యమైన మనసులు, ఆఫ్టర్ ఆల్ మనుషులు, చంచల మనస్కులు. ఇప్పుడే యేసు నీకోసం ప్రాణం పెడతానంటారు, 2 నిమిషానికే ఆయన ఎవరో నాకు తెలియదనేవారు. అప్పుడు యేసు ప్రభు కనిపించి, మీకు శుభము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, ఇదిగో నా చేతులు చూడండి, నా గాయాలు చూడండి. యేసు నువ్వు బతికున్నావు కదా. అయినా వాళ్ళేంటి ప్రభువా నమ్మలేదు, యూదులు ప్రధాన యాజకులు నమ్మలేదంటారు. నేను చేపలు పట్టడానికి వెళ్తాను, వస్తారా? నేను చేపలు పట్టడానికి వెళ్తా, నేను వస్తా. పేతురు గారి లీడర్షిప్లో యేసు ప్రభు ప్రత్యక్షమైన 2 సార్ల తర్వాత తిబిరే సముద్రం దగ్గర బోరు కొట్టి నేను చేపలు పట్టడానికి వెళ్తా. ఎందుకు పిలిచాడు? సేవకు పిలిస్తే, సేవకి దేవుడు పిలిస్తే 3వసారి నేను చేపలు పట్టడానికి వెళ్తానంటే నేను కూడా వస్తా. దిదుమా నేను వస్తా, నతానియేలు నేను వస్తా, పదండ్రా ఏం చేస్తాం ఈ సేవ అని చెప్పి చేపలు పట్టడానికి వెళ్తే, ఓరు పిల్లలారా
నేను సేవకు పిలిస్తే, దేవుని సేవ చేయమని పిలిస్తే 2 సార్లు ప్రత్యక్షమై మీ దగ్గరికి వచ్చి చూడండిరా నా చేతులు, నా కాళ్ళు, నా ఎముకలను చూపిస్తే నేను చేపలు పట్టడానికి వెళ్తాను, వస్తావని నేను వస్తా. ఎలాంటి శిష్యులు అనుకున్నారు? ఎలాంటి శిష్యులు అనుకున్నారు? మనలాంటి వాళ్ళే. ఏ ప్రవక్త అయినా, ఏ శిష్యుడైనా మనిషే. అందరిలోనూ బలహీనతలు ఉంటాయి. ఏలియా కూడా మనలాంటి మనిషే. ఆ నిమిషానికే ఆకాశం నుండి అగ్ని దిగునుగాక అంటాడు. మొత్తం అంతా కూడా కాలిపోయిన తర్వాత ఆవిడ నన్ను చంపేస్తానుంది, నేను ఇంకా బతుకుడా వేస్ట్, నేను చచ్చిపోతా ప్రభా, నేను చచ్చిపోతా, నేను వచ్చేస్తా, నేను చచ్చిపోతా ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తా. ఎలాంటి మనసులు అనుకున్నారు? మనం ఎలాంటి మనుషులని తెలుసా? అత్యంత బలహీనమైన వారం. మన విశ్వాసం కూడా ఎంతే. అందుకే ఆయన చెప్పాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ ఎత్తి అవతల పడంటే పడుతుందండి. మనకు అంత కూడా ఉండదు. మనం విశ్వాసులం. ఏంటి? మనము విశ్వాసులం. మన విశ్వాసం ఎలాగ ఉంటుందంటే అంత అనుకూలంగా ఉంటే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. వాడు చూసాడు అనుకో, అరే ఈడు ఎక్కువ పాటలు పాడుతున్నట్టున్నాడుగా, ఎక్కువ ప్రార్థన చేసేస్తున్నాడు, స్తుతి చేసేస్తున్నాడు. ప్రభువా ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్, వాడిని గోధుమలు పట్టినట్లు జల్లిస్తా. వీడికి విశ్వాసం ఉన్నదనుకుంటున్నాడు, ఏదో చేసేస్తాను, పొడిసేస్తాను అనుకుంటున్నాడు. వీడికి అప్పటికప్పుడు వీడు ఫినెహాస్ అనుకుంటున్నాడు. ఈయన చూస్తుంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అనుకుంటున్నాడు. ఈయన చూస్తే శూర కార్యములను చేసే సంసంలాగా కనిపిస్తున్నాడు. ఉట్టిదే. మన విశ్వాసము తొలగిపోవడానికి సాతాను జల్లించాడా? ఇక్కడ ఎంతమంది నిలబడతాం కూడా మనకు తెలియదు. ఆడత్యంత బలవంతుడు. వాడు దేవుని దగ్గరికి వెళ్ళి కోరుకుంటాడు. మన విశ్వాసము, మన ప్రార్థనలు, మన ఉపవాస ప్రార్థనలు, మన భక్తి అంతా కూడా ఆ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది. పరీక్ష రాసినంత వరకు అన్ని ప్రశ్నలకు జవాబులు మనకు తెలుసనే అనుకుంటాం. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు అర్థమవుతుంది, ఈ బిట్టు మాకు రాదే, ఇది చెప్పలేదే, అయిపోయింది, వచ్చే సంవత్సరం రాసుకుంటాంలే అనుకుంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సహోదరులారా, సహోదరీలారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో కలిగి ఉండనేమో జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం విడిచిపెట్టేస్తామని కాదు, వాడేం చేస్తాడు తెలుసా? ఆ నమ్మకం ఏదైతుందో విశ్వాసాన్ని అసలు విశ్వాసం లేకుండా పీకేస్తాడు. వాడి పెట్టే టెస్టింగ్లకి విశ్వాసము వద్దు, యేసుక్రీస్తు వద్దు అని చెప్పే పరిస్థితి వస్తుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, మంచి పోరాటం పోరాడుతుని. ఎవరితో పోరాడాడు? ఎవరితో పోరాడు? ప్రజలతోనా? ప్రజలతో పోరాడవలసిన పని ఆయనకేముంది? వీళ్ళు కాకపోతే దులిపిసుకొని, కాళ్ళు చేతులు దులిపిసుకొని, ఈ మట్టి నీ మీద సమాధానం సాక్ష్యం చెప్తాదిరా, పండురా అని చెప్పి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటించుకుంటాడు. జనాలు తక్కువ, దేశాలు తక్కువ, ప్రజలు తక్కువ. ఎవరు తక్కువ? ఎక్కడికైనా సువార్త ప్రకటించగలడు. కానీ మంచి పోరాటం పోరాడుతానంటే ఎవరితో పోరాడాడు? వీడితోనే. వీడే ఉన్నాడు. వీడి పేరు అపవాది, వీడు ఘట సర్పం. వాడు యేసు ప్రభు వాణ్ణి కలవరి సిలువలో జయించాడు, అవునా? కానీ ఆడంత చేతకానోడు కాదు, గుర్తుపెట్టుకోండి. వాడంతా తెలివి తక్కువవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. వాడు మహాజ్ఞాని. సాతానంటే 2 కొమ్ములు ఉంటాయి, పళ్ళు ఎలాగుంటాయి అనుకోకండి. అత్యంత సౌందర్యవంతుడు, అత్యంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, అత్యంత జ్ఞానం గల వ్యక్తి. నువ్వు వెళ్ళి ఆడుతున్న ఆర్గ్యుమెంట్ చేస్తే 2 నిమిషాలు నిన్ను 2 నిమిషాలు కాదు, 1 సెకండ్లో ఓడించేస్తాడు. నాకు బైబిల్ అంతా తెలిసిన ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు అనుకో, అవును వాక్యం అలా ఉంది కదంటే అవును కదా, అవును కదా, నిజమే కదా. 1
ఒక్క క్షణములు ఎలాగో బోల్తా కొట్టించగలడు. ఒక్క క్షణములు ఎలాగో బోల్తా కొట్టించు. అత్యంత లీగల్ ఎక్స్పర్ట్. నువ్వేది చెప్పినా దానికి రివర్స్లో చెప్పగలట. బైబిల్ వాక్యాన్ని చూపించి అవసరమైతే నిన్ను కింద పెట్టి పైన పెట్టి ఇస్త్రీ చేస్తాడు. అలాంటి తేలికైనటువంటి వ్యక్తి కాదు, కానీ వాడికంటే మన ప్రభు గొప్పవాడు. కానీ ఈ పోరాటంలో ఏంటంటే యేసు ప్రభు మనల్ని ఫీల్డ్లోకి వదులుతాడు. ఎలాంటా? పోరాటం చెయ్యండి, పోరాడండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, రండి నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, మీ విశ్వాసం మీరే కాపాడుకొని వాటితో పోరాడి గెలిచి నా ఎద్దుకు రావాలి అనే ఛాలెంజ్ మన దగ్గర ఉంది. అంత యేసు ప్రభు చూసుకుంటాడులే అంటే కుదరదు. అంత యేసు ప్రభు చూసుకుంటాడంటే కుదరదు. మన విశ్వాసానికి అగ్ని వంటి పరీక్షలు జరిగే సమయం ఇంకా మనకు కలగలేదు, కానీ భవిష్యత్తులో అత్యంత కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కొనే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడైతే రేషన్ షాప్కి వెళ్ళిపోయి అన్నీ కొనుక్కొని వచ్చేస్తున్నారు, అవునా? మహాశ్రమల కాలం రాబోతుంది. అంత్య అబద్ధపు క్రీస్తు అనేవాడు ఒకడు వస్తాడు. 666 ముద్ర వేసుకుంటేనే నీకు మిల్లెట్స్ అయినా మామిడికాయ అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? యేసు ప్రభు కొరకు నేను జీవించాలి, తిండి కోసమా? ఒక్క పూట జ్యేష్ఠత్వపు హక్కు, ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన ఏసావు వంటి భ్రష్టుడు అని బైబిల్లో ఉంది. నేను ఏసావును కాదు, ఏసావి కాదు. అంటే స్త్రీలైతే ఏసావి, పురుషులైతే ఏసావు. నేను అలాంటి వాడిని కాదు, అలాంటి దాన్ని కాదు. నేను ఎందుకంటే 2 రోజులు మాడిందనుకో పరలోక రాజ్యం తర్వాత, కానీ ముందు ఈ భూలోక రాజ్యంలో ఫుడ్ కోసం చూసుకుందామని చెప్పి ఆ ముద్ర వేయడానికి లైన్లో పరిగెడతాం, తెలుసా? ఈ ముద్ర వేస్తే పరలోక రాజ్యం ఉండదు. చస్తారా, ముద్ర వేయించుకుంటారా? ఆ సమయం ఇంకా రాలేదు కనుక ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వచ్చా? యేసుతోటివిగాను పోదును, ప్రభా నీ కొరకు ప్రాణత్యాగమైన చేసేదను ప్రభా అని 2 కన్నీళ్ళు కారుస్తామేమో, కానీ అప్పుడు వస్తేనా చర్చి ముఖం కూడా చూడం. 666 ముద్ర వేసుకుంటే నీ తిండి దొరకదు. ఏం చేస్తారు? నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తావా? బుర్ర మీద కన్ను పెట్టాడు అనుకో, ఏం చేస్తారు? యేసు ప్రభువుని వెంబడిస్తాను అనే చెప్పే ధైర్యం, విశ్వాసం అంతం వరకు ఉండగలదా? యేసు ప్రభు ఒకానొక సందర్భంలో అన్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అన్నాడు, తెలుసా? ఇప్పుడు విశ్వాసం విశ్వాసం అంటున్నారే, యేసు ప్రభు స్వయంగానే చెప్పాడు ఒక మాట, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే 2వ రాకలో భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనంటే ఎవరిలో కనుగొంటాడు? అన్యజనుల్లోనా? ఓ ఇప్పుడు యేసు ప్రభు గొప్పవాడు, దేవుడు, రక్షకుడు, నా ప్రాణనాథుడు అని చెప్పి పాటలు పాడుతున్న స్తుతిస్తున్నామే. యేసు ప్రభు యొక్క 2వ రాకడ వచ్చినంత వరకు మనల్ని చూస్తే మనలో విశ్వాసం అనేది నిలిచి ఉంటుందా? మన విశ్వాసానికి ఒకడు శత్రువు ఉన్నాడు, వాడి పేరు అపవాది. యేసు ప్రభు దగ్గర వాడు రిక్వెస్ట్ చేసుకున్నాడు, తండ్రి దగ్గర మన ప్రభు రిక్వెస్ట్ చేసుకున్నాడు, సిమోను నీ యొక్క నమ్మిక, నీ విశ్వాసం తొలగిపోకూడదని నేను తండ్రిని వేడుకున్నాను. నువ్వు ఒక పని చేయి, నీకు తిరిగి స్థిరపడిన తర్వాత తప్పిపోయిన నీ సహోదరులు అంటే ఎవరు? మిగిలిన శిష్యులు ఉన్నారే, వారిని నువ్వు బలపరచాలి అని ప్రభువు చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా.